కనిపిస్తుంది సార్. ఓపెన్ చేద్దాం. జస్ట్ బేసిక్ ఇన్స్టలేషన్. అండ్ పిక్సెల్ అంటే ఏంటి, ఇమేజ్ అసలు ఇమేజ్ గురించి జస్ట్ బేసిక్ ఐడియా ఇస్తాను. ఓకే సార్. ఇన్స్టలేషన్ ఫస్ట్ మీరు చేయాల్సిన, ఇప్పుడు నేను డౌన్లోడ్ ఒక ఫైల్ ఇచ్చాను కదా, జిప్ ఫైల్, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సిస్టమ్ పాస్వర్డ్ వచ్చేసి 1. ఓకే, లెట్ మీ టైప్ ఇట్ హియర్. ఇది పాస్వర్డ్. ఏమైనా ఇష్యూస్ ట్రై చేయండి. అది సిస్టమ్ అంటే డౌన్లోడ్ ఎలా చేయాలో చెప్తాను నేను. మీకు లింక్ పంపించాను. డౌన్లోడ్ చేసిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఆరకిల్ వర్చువల్ మిషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆరకిల్ వర్చువల్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆరకిల్ విఎం వర్చువల్ బాక్స్ అని. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్స్ క్లిక్ చేయండి. ఇది విండోస్ కదా సిస్టమ్? విండోస్. ఇక్కడ విండోస్ హోస్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అది క్లిక్ చేయండి. జస్ట్ డౌన్లోడ్ అవుతుంది ఫైల్, సమ్వేర్ అరౌండ్ 1 or 3 MB. అది ఓపెన్ అయిన తర్వాత అది అట్లా డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. అంటే నెక్స్ట్ 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 వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా. ఓకే, ఫినిష్, చివరిలో ఫినిష్ కొట్టేసేయండి. అయిన తర్వాత మీరు ఈ స్టార్ట్ లో ఆరకిల్ విఎం వర్చువల్ బాక్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. మీకు ఇలా వస్తుంది ఆరకిల్ విఎం వర్చువల్ బాక్స్. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు జిప్ ఫైల్ మీకు అన్జిప్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇంపోర్ట్ అప్లయన్స్ అని ఉందా, అది ఇంపోర్ట్ అప్లయన్స్ వెళ్ళి లోకల్ ఫైల్ సిస్టమ్ అలాగే ఉంచండి. మీ సిస్టంలో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పసుపు బటన్ కనిపిస్తుంది కదా, ఫోల్డర్ బటన్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ ఫైల్ అయితే ఆ ఫైల్, అంటే మీకు జనరల్గా OVA ఫైల్స్ అని ఉంటాయి. ఓకే సార్. 2 ఉంటాయి. సో ఇక్కడ .OVA ఫైల్ 2 ఉన్నాయి కదా, ఇలాగ 2 ఫైల్స్ వస్తాయి మీకు. ఓకే సార్. 2 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలి మీరు. ఓకే. ఇది నార్మల్ మిషన్ లెర్నింగ్ కి, అంటే ఓపెన్ CV యూజ్ చేస్తాం, CV2. ఇది డీప్ లెర్నింగ్ కోసం. సో ఇది ఫస్ట్ మనం ఇది స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఒక ఆల్మోస్ట్ 2 to 3 weeks ఇది ఉంటుంది. నెక్స్ట్ మొత్తం ఇది ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇది చేసుకోండి సరిపోతుంది. కానీ మీకు మెమరీ అనేది ఎనఫ్ ఉండాలి. మీ సిస్టంలో ఎంత మెమరీ ఉంది? 500 GB సార్. 500 GB మీకు మెమరీ ఉందా? 1 TB వరకు కూడా ఉంటుంది కదా సార్. 8 GB ర్యామ్. 8 GB ర్యామ్. ఓకే. నేను అడుగుతున్న డిస్ప్లేస్ కదా, మెమరీ. ఎనీవే 8 GB అని సరిపోదు, మీరు అప్గ్రేడ్ చేసుకోండి. అట్లీస్ట్ అదర్ 8 GB యాడ్ చేయండి మీరు. లేకపోతే సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది. అంటే ఇది ఈ 2 సిస్టమ్స్ ఎలాగో 2 GB ఇచ్చినా కూడా సరిపోతుంది. కానీ తర్వాత డెవాప్స్ కి మీకు మళ్ళీ గిట్ ల్యాబ్, జెన్కిన్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. వీలుగా అదే ట్రై చేయండి. ఇంకా అట్లీస్ట్ ఇంకా అడిషనల్ 8 GB కానీ లేదా ఇంకొక 16 GB కానీ, అంటే మొత్తం టోటల్ వచ్చేసి 16 కానీ లేదా 24 GB కానీ వచ్చేది చూసుకోండి. ఓకే సార్. ఎక్కడ మీరు ఇది క్లిక్ చేసి ఆ OVA ఫైల్స్ ఉంటాయి కదా, ఆ OVA ఫైల్స్ ని మీరు క్లిక్ చేయాలి. జస్ట్ మీరు క్లిక్ చేసి ఓపెన్ కొట్టే సరిపోతుంది. అతను నెక్స్ట్ సేమ్ అదే. లెట్ మీ షో దట్. క్లిక్ చేసాం కదా, ఇది వచ్చింది కదా, నెక్స్ట్ వచ్చింది. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఉంచేసేయండి. క్లిక్ ఇంపోర్ట్ అంతే. రైట్. యాక్చువల్ బై డిఫాల్ట్ 4096 అంటే 4 GB మెమరీ తీసుకుంటుంది.
Yeah. మీ సిస్టంలో ఓకే ఇది ఇన్స్టాల్ 4GB చేయండి పర్వాలేదు. డీప్ లెర్నింగ్ వచ్చినప్పుడు ఇది రిమూవ్ చేసుకొని డీప్ లెర్నింగ్ చేసుకోవచ్చు. క్లిక్ ఇంపోర్ట్ అంతే, ఇంకేం చేంజెస్ చేయాల్సిన అవసరం. యాజ్ ఇట్ ఈస్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఒకవేళ తర్వాత ఎప్పుడైనా సరే మార్చుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది సిస్టమ్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ యాక్చువల్గా ఓకే లెట్ మీ స్టాప్ దిస్ ఫస్ట్. క్లోజ్ పవర్ ఆఫ్. ఓకే పవర్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఇక్కడ జనరల్లోనే ఉండాలి. రైట్ సిస్టమ్ ఉంది కదా, ఈ సిస్టంలో వెళ్ళిన 4096 మెమరీ ఉంది. మీరు మార్చుకోవాలంటే మీరు పెంచుకోవడం కానీ లేదా తగ్గించుకోవడం చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ కమ్స్ విత్ 4GB ఆ ఇమేజ్ అన్నది. అది మీరు ఏమైనా చేంజ్ చేసుకోండి, తర్వాత డబుల్ క్లిక్ చేయండి సరిపోతుంది అంతే. మీరు ఏమీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అన్నీ ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి దీంట్లో. కాకపోతే ఇప్పుడు మనం చేసే కోర్స్ ఏంటంటే మొత్తం లినక్స్ మీద ఉంటుంది. రేపు లినక్స్ అండ్ గిట్ మీకు గిట్ హబ్ అదే గిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వర్షన్ కంట్రోల్ సిస్టమ్. డీప్ లెర్నింగ్ కూడా సేమ్ అదే ప్రాసెస్, అదే 2 ఓబిఏ ఉన్నాయి కదా, అంటే అది వర్చువల్ మిషన్ ఇమేజ్. అది ఇక్కడ నా పాస్వర్డ్ అడుగుతుంది 11223344 టైప్ చేశాను, ఎంటర్ అయ్యాను. టర్మినల్ ఇది, మీకు ఏమన్నా కమాండ్స్ ఎంటర్ చేసుకోవాలి ఇలా చేసుకోవచ్చు. కానీ దీని గురించి రేపు డిస్కస్ చేస్తాం. కొంచెం ఇమేజ్ అంటే ఏంటి కొంచెం బేసిక్ అదే ట్రై చేస్తాను. ఎవరైనా జాయిన్ అవుతున్నారా? సపోజ్ పెయింట్. మీకు పిక్సెల్ అంటే ఐడియా ఉందా? Yes sir, the image pixels, KBs, MBs. అంటే ఏంటి? No sir. ఇప్పుడు మీరు ఇప్పుడు నాకు 5 మెగా పిక్సెల్ ఉందనుకోండి మీకు మీ మొబైల్, 5 MB అంటే అర్థం ఏంటంటే 5 into MB కదా, అంటే 1024 పిక్సెల్స్ ఉన్నాయని అర్థం. అంటే ఎంత? 5 4s 20, 5 2s 10, 12, సో 5 1s 5 అంటే 5120 పిక్సెల్స్ ఉన్నాయని అర్థం. అంటే ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు 5120 పిక్సెల్తో కడిగిన ఒక ఇమేజ్ అనేది వస్తుంది అని అర్థం. ఒకవేళ దీనికంటే తక్కువ ఉందనుకోండి, సపోజ్ 512 పిక్సెల్స్ మట్టుకే ఉన్నాయనుకోండి, మీకు క్లారిటీ అనేది ఉండదు అనమాట. దీనికి యాక్చువల్గా చూసినట్లయితే క్వాలిటీ ఇది ఎక్కువ ఉంటుంది, క్లారిటీ ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది. మీకు ఇంతకుముందు ఏదైనా సరే యూట్యూబ్ వీడియో తీసుకున్నట్లయితే అది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఏదైనా ఒక వీడియో ప్లే చేద్దాం. మీకు ఒక వీడియో కనిపిస్తుంది కదా, జస్ట్ ఇది ఒక ఇమేజ్ అనుకోండి. ఇక్కడ నాకు చూసినట్టయితే ఆటో 720 పిక్సెల్ ఉంది, అవునా? నేను దీన్ని ఈ క్వాలిటీ బాగుంది, నేను 140 మారుస్తాను, చూద్దాం. చూసారా ఇంతకుముందు ఇమేజ్కి ఇప్పుడున్న ఇమేజ్కి తేడా ఉంది కదా, క్లారిటీ లేదు. ఎందుకంటే పిక్సెల్స్ అనేవి తక్కువ ఉన్నాయి ఇక్కడ, అందువల్ల ఇమేజ్ క్లారిటీ తగ్గుతుంది. అసలు పిక్సెల్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఎస్ అనేది ఒక ఇమేజ్ అనుకుందాం, ఓకే ఇలా ఉందనుకుందాం. ఇది నేను పిక్చర్ తీసాను, నేను జూమ్ చేస్తున్నాను దీన్ని, ఓకే మీరు బాగా జూమ్ చేస్తున్నారు చూడండి. ఓకే ఇదే మ్యాక్సిమం జూమింగ్, ఎందుకంటే చేయలేం. మీరు బాగా గమనిస్తే ఇక్కడ బాక్సెస్గా ఉంది. యాక్చువల్గా ఒక ఇమేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఎస్ ఇలా ఉందనుకోండి ఒక ఇమేజ్, అది మనం స్లైసెస్గా తీసుకోవాలి. అంటే ఒక్కొక్క బాక్స్, ఇది ఈ ఒక ఇమేజ్లో ఒక్కొక్క బాక్స్ వచ్చి ఒక పిక్సెల్ అన్నమాట. 512 అదే 5 MB
పిక్సెల్స్ అంటే అర్థం ఏంటి? 5120 పిక్సెల్స్ ఉంటాయని అది 5120 బాక్సెస్ లాగా, అంటే ఒక బాక్స్ ఒక పిక్సెల్ అని చెప్పాను కదా, 5120 పిక్సెల్స్ ఉంటాయని అర్థం. ఒకవేళ సపోజ్ 512 పిక్సెల్స్ మట్టుకే ఉన్నాయి అనుకోండి ఆ ఇమేజ్ లో, అందువల్ల క్వాలిటీ తగ్గుతుంది. మనకి ఇది స్కేల్ డౌన్ చేస్తున్నాం కాబట్టి అది క్వాలిటీ తగ్గుతుంది. సో ఈ పిక్సెల్స్ ఎలా అంటే మనకి ఇమేజ్ ఎలా కనిపిస్తుందంటే, సపోజ్ నీకు ఇలాగ ఎస్ అని రాశాను అనుకోండి, అర్థం ఏంటంటే దీన్ని ఫస్ట్ మనం స్లైస్ చేసుకోవాలి. అంటే ఇలాగా అంటే ఇది యాక్చువల్గా ఇలా ఉండదు, బట్ మనకు అర్థం కావడం కోసం ఇలా చేస్తున్నాను. చేసుకున్న తర్వాత ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క కలర్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఏముంది, వైట్, రైట్? అలాగా ఇక్కడ కూడా ఒక వైట్, అలాగా వైట్. మీకు ఇక్కడ వచ్చేసరికి ఒక బాక్స్ లో అంటే మనకి ఒక ఏదైనా సరే వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ డ్రాప్లెట్ తీసుకున్నాం అనుకోండి, బాగా ఇంకా మైక్రోస్కోప్ లేదా పెట్టి చూసాం అనుకోండి, అంటే ఇంకా డీప్ గా ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ డీప్ చూసామంటే మాలిక్యూల్స్ కనిపిస్తాయి. మాలిక్యూల్స్ లో మళ్ళీ ఆటమ్స్ కనిపిస్తాయి. ఆటమ్స్ లో మళ్ళీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ ఉంటాయి. సో మోస్ట్ బేసిక్ ఎలిమెంట్ అంటూ ఏదో చెప్పాలి అంటే మనం ఒక పార్టికల్ తీసుకున్నట్లయితే అది ఆటమ్. అదే విధంగా మనకి ఇమేజ్ లో వచ్చి ఒక పిక్సెల్ అని అర్థం. సో ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క కలర్ అనేది ఉంటుంది. ఈ కలర్ అనేది మీకు చాలా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్, లైక్ 65,536 అంటే మనం తీసుకునే రేంజ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆర్జీబీ తీసుకున్నాను అనుకోండి, నేను ఆర్జీబీ ఫార్మాట్ తీసుకున్నట్లయితే ఆర్జీబీ అంటే ఏంటంటే రెడ్, గ్రీన్, బ్లూ, అంటే ఈ 3 కలర్స్ ఉంటాయి. దీనికి రేంజ్ వచ్చేసి 0 to 255 ఉంటుంది. ప్రతి ఒక్క కలర్ కి 0 to 255 ఉంటుంది. ఓకే, 0 అంటే కంప్లీట్ బ్లాక్ అని, మీకు 255 అంటే కంప్లీట్ రెడ్ అని అర్థం. దీని మధ్యలో ఏమన్నా సపోజ్ నాకు ఇక్కడ ఈ రెడ్ వచ్చేసి నేను 50 తీసుకున్నాను 0 to 255 రేంజ్ లో, అంటే అర్థం ఏంటి, లైట్ రెడ్ అని అర్థం. ఓకే, సపోజ్ నేను ఇప్పుడు 150 తీసుకున్నాను అనుకోండి, 50తో పోల్చినట్టు 150 పెద్దది కదా, అది ఏమవుతుంటే దీంతో పోల్చినట్లయితే ఇది డార్క్ రెడ్ అవుతుంది. నేను 250 తీసుకున్నాను అనుకోండి, అంటే 150 ఈ రెండింటితో పోల్చినట్లయితే ఇది డార్క్ అవుతుంది. అంటే మనం నెంబర్ పెంచే కొంది, 0 నుంచి పెంచే కొంది అదేమవుతుంది, డార్క్ అవుతూ ఉంటుంది, రెడ్. ఈ 0 అనేది కంప్లీట్ బ్లాక్ అనమాట. అదే విధంగా గ్రీన్, అదే విధంగా బ్లూ, ఈ 3 కలర్ కాంబినేషన్ బేసిక్ కలర్స్. ఈ 3 కలర్ కాంబినేషన్ తో మనకి ఏ కలర్ అయినా జనరేట్ అవుతుంది. సపోజ్ కలర్ జనరేటర్ ఆర్జీబీ చూద్దాం ఇప్పుడు ఏమన్నా. యాక్చువల్లీ ఇది హెక్సాడెసిమల్ లో ఉంది. హెక్సాడెసిమల్ ఏంటని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలాగ మనం 0 to 255 ఇచ్చాం కదా, కానీ ఇక్కడ చూస్తే ఏదో వేరే నెంబర్ ఉంది. ఈ నెంబర్స్ ఏంటనేది మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రస్తుతానికి ఈ నెంబర్ చూడండి, ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క కలర్ ఉంది. మనం కస్టమైజ్ ఇవ్వచ్చు ఇక్కడ ఏదైనా ఆప్షన్ ఉంటే, బట్ ఇట్స్ గోయింగ్ టు జనరేట్ లైక్, అంటే ఇది ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 150 తీసుకున్నాను, ఇక్కడ నేను 150 తీసుకున్నాను, ఇక్కడ నేను 75 తీసుకున్నాను, అంటే అర్థం ఏంటంటే 50 రెడ్, గ్రీన్ ఉంటే 50, బ్లూ 75, అంటే ప్రిడామినెంట్ గా అది గ్రీన్ కలర్ లో ఉంటుంది. అంటే 3 కలర్ కలిపితే, ఇప్పుడు రెడ్ కలర్ ని, గ్రీన్ కలర్ ని, బ్లూ కలర్ ని మూడింటిని కలిపారు అనుకోండి, ఒక కొత్త కలర్ జనరేట్ అవుతుంది కదా. కాకపోతే దీంట్లో గ్రీన్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రిడామినెంట్ గా అది గ్రీన్ కలర్ కింద వస్తుంది. యాక్చువల్లీ క్యాలిక్యులేటర్ ఉండాలి, ఇంకా అది చూస్తే ఇంకా బెటర్ అర్థమవుతుంది. ఎక్స్ కలర్ టూల్, నో ఎఫెక్ట్స్, లెట్స్ సీ దిస్ వన్. maybe this the one, RGB. ఓకే, ఇక్కడ నేను ఒక ఏదైనా నెంబర్ ఇస్తాను. రెడ్ అనేది 50 తీసుకుంటాను చెప్పాను కదా, 50, ఇది 150, ఇది 75. చూడండి ఈ కలర్ ఇది ఏం జనరేట్ అయింది ఇక్కడ, సమ్వేర్ లైక్ ఇలాగా ప్రిడామినెంట్ గా గ్రీన్. ఇది లెట్ మీ చేంజ్ ఇట్ టు 50. చూడండి కలర్ మారింది కదా.
ఈ కాంబినేషన్లో మనం చాలా కలర్స్ జనరేట్ చేయొచ్చు. కానీ బేసిక్గా ఏంటంటే ఈ కలర్ వాడతాం అండ్ ఆర్జీబీ. దీంట్లో కూడా మళ్ళీ వేరే ఉన్నాయి, హెచ్ఎస్వి అని ఉంది, హ్యూ సాచురేషన్ వాల్యూ అని చెప్పేసి. అది ఏంటని చెప్తాను. కాకపోతే ఈ ఆర్జీబీ ప్రిడామినెంట్ ఎక్కువ వాడేది మనం ఆర్జీబీ. కాకపోతే మనం వాడే లైబ్రరీ CV2 అని చెప్పాం కదా, అంటే ఓపెన్ సివి పైథాన్ మీరు లైబ్రరీ అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంపోర్ట్ చేసేటప్పుడు మటుకు మీరు CV2 యూజ్ చేయాల్సి ఉంటుంది. CV2 యూజ్ చేసేటప్పుడు అది RGB ఫార్మాట్లో ఉండదు, BGR ఫార్మాట్లో ఉంటుంది. అంటే రివర్స్, బ్లూ, గ్రీన్, రెడ్. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా మీకు? జనరల్గా ఏంటంటే ఆర్జీబీ లేదా హెచ్ఎస్వి వాడతాం, ఇంకా వేరే ఫార్మాట్స్ ఉన్నాయి. ఈ 2 ఫార్మాట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఆర్జీబీలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా, ఎవరు జాయిన్ అయింది? దామోదర్ గారు, నేను షణ్ముఖం అండి. షణ్ముఖ్ గారు ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. లేట్ అయినట్టుంది కదా. కొద్దిగా అది వీడియో షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కోర్స్ మొత్తం లినక్స్ లో ఉంటుందండి. వర్చువల్ మిషన్ మీరు వాడుతుంది మ్యాక్ కదా? అవునండి. ఆరకిల్ వర్చువల్ మిషన్ డౌన్లోడ్ చేసేటప్పుడు అంటే ఆరకిల్ వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేసుకోండి. అవును, ఇది ఏఐ కోర్సే కదండి? అవును, ఏఐ కోర్సే. ఓకే, మీకు కోర్స్ గురించి ఐడియా, యాక్చువల్ డెమో వీడియో చూసినట్లయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరల్గా ఏంటంటే అంటే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ బట్టి మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే కోర్ మిషన్ లెర్నింగ్ అనేది ఉంటుంది. మీకు అల్గోరిథమ్స్ ఇంపోర్ట్ చేసుకొని బెస్ట్ చేసుకుంటా, అదొక ప్రాసెస్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇది. అవునండి. నెక్స్ట్ మనం డేటాను బట్టి మనం డివైడ్ చేసుకున్నట్లయితే డొమైన్ అవి 3 విధాలుగా ఉంటాయి. ఒకటి ఎన్ఎల్పి అంటే తెలుసు కదా మీకు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. రెండో వచ్చేసి టైం సిరీస్ ఐడియా ఉందా? లైట్ గా అండి, మరి పెద్దగా లేదు. టైం సిరీస్ అంటే ఏదైనా సరే డేటా అన్నది టైం మీద డిపెండ్ అయినట్లయితే, టైం మీద డిపెండ్ అయినట్లయితే నార్మల్ ఎన్ఎల్పి కానీ లేదా కోర్ మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ డైరెక్ట్ గా అప్లై చేయడం పాసిబిలిటీ కాదు. అక్కడ ఏఆర్ అని, ఎంఏ అని, ఏఆర్ఐ ఎంఏ అని, అరీ మ్యాక్స్ అని, ఇంకొకటి సరీ మ్యాక్స్ అని, సరిమా అని, ఇలాంటి అల్గోరిథమ్స్ ఉంటాయి అక్కడ. సో నెక్స్ట్ మూడోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, కంప్యూటర్ విజన్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇమేజెస్ కానీ లేదా వీడియోస్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని అంటే ఈ టైప్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం కంప్యూటర్ విజన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది, ఈ మెథడాలజీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ కోర్స్ ఏంటంటే కంప్యూటర్ విజన్ కోర్స్. ఎన్ఎల్పి టైం సిరీస్ రాదు, యాక్చువల్లీ కవర్ అయిపోయి ఇవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ స్పెసిఫిక్ గా కంప్యూటర్ విజన్ మట్టికే, కంప్యూటర్ విజన్ డొమైన్ మట్టికే. దీంట్లో ఎంఎల్ కూడా రాదా? ఎంఎల్ కంప్యూటర్ విజన్ లోని ఎంఎల్ అనేది ఉంటుంది, CV2 లైబ్రరీ యూజ్ చేస్తాం. సో కానీ ఈ ఎంఎల్ ప్రాసెస్ అనేది ఉండదు, కొంచెం ఇది ప్రాసెస్ అంటే అప్రోచ్ డిఫరెంట్ గా ఉంటుంది. కంప్యూటర్ విజన్ లో మొత్తం CV2 లైబ్రరీ యూజ్ చేస్తాం మాక్సిమం. నాకు ఎంఎల్ కావాలండి, ఎంఎల్ డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ 2 కావాలి. అందువల్ల నేను అలా వెళ్దాం కాదు, ఇది ఏంటంటే కంప్యూటర్ విజన్ డొమైన్ తీసుకొని మిషన్ లెర్నింగ్ అంటే CV2 యూజ్ చేస్తాం, డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తాం, అండ్ స్పార్క్ క్లస్టర్ యూజ్ చేస్తాం, ఎందుకంటే డేటా సైన్స్ కి కవర్ అవుతుంది, అండ్ డెవాప్స్ అంటే మీకు ఓవరాల్ గా కంప్లీట్ లైఫ్ సైకిల్ అనేది కవర్ అవుతుంది ఓన్లీ ఆన్ కంప్యూటర్ విజన్. సో క్లియర్ గా నేర్చుకోవచ్చు అండి ఇక్కడ కంప్యూటర్ విజన్ లో మొత్తం నేర్చుకోవచ్చు. అవును, కంప్లీట్ లైఫ్ సైకిల్ వస్తుంది. కంప్యూటర్ విజన్ డొమైన్ సంబంధించి
మీకు మ్యాక్సిమం ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఇండస్ట్రీ డెవాప్స్ అండ్ స్పార్క్ డేటా సైన్స్కి కవర్ అవుతుంది కాబట్టి అపార్ట్ ఫ్రమ్ ఏఐ, కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం అయినా మీరు హ్యాండిల్ చేయగలరు. సో ఆ విధంగా ఉంటుంది. అంటే నేను ఎన్ఎల్పి అలా వద్దాం అనుకున్నాను యాక్చువల్లీ ఆర్డర్లో. ఇలా అయితే మీకు అదే కోర్స్ అనేది ఆల్రెడీ ఎన్ఎల్పి, టైమ్ సిరీస్, కంప్యూటర్ విజన్ అనేది ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అవును, ఇదేంటంటే బేసిక్ ఐడియా వస్తుంది మూడింటి మీద. నాకు బేసిక్ ఐడియా బాగా కావాలి. మీరు ఇంతకు ముందు కోర్స్ అన్నది మేము చేయట్లేదు, ఇది ఒకటి కంప్యూటర్ విజన్ మట్టుకు వెళ్తాం ఫ్యూచర్ లో మొత్తం. మీకు ఇప్పుడు ఎప్పుడైనా స్టార్ట్ అవుతుందండి బ్యాచ్? అదే లేదు, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐడియా లేదు. ఇది ఒకటి కంప్యూటర్ విజన్ అయితే మేము వెళ్ళాలనుకుంటున్నాం. నేను దానికే జాయిన్ అవుతానండి. మళ్ళీ ఇది నాకు వేరే రకంగా ఉంటుంది, అందువల్ల మీ ఇష్టం. సరే అండి, ఓకే, థ్యాంక్స్ అండి. ఆర్జీబీ గురించి ఐడియా వచ్చింది కదా రత్నాక? ఓకే, లెట్స్ గో విత్ హెచ్ఎస్వి. హెచ్ఎస్వి అంటే ఏంటంటే సేమ్ అదే కలర్ని మనం వేరే డిఫరెంట్ ఫార్మాట్లో మెన్షన్ చేస్తాం. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, హ్యూ అంటే ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇక్కడ బ్లూ ఇలాగా వేరుగా ఉన్నాయి కదా, అలాగా లైట్ బ్లూ, బ్లూ, ఇది పింక్ లాగా ఉంది, రెడ్, ఎల్లో, గ్రీన్ అలా ఉంది కదా. సో మనం హ్యూ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఏ కలర్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఏ కలర్ ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క కలర్ని ఇండికేట్ చేస్తుంది. అది ఏ కలర్ అని ఇండికేట్ చేస్తుంది. సాచురేషన్ అనేది ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక జార్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో మీరు వాటర్ పోసి ఒక కలర్ యాడ్ చేశారనుకోండి, ఒక సమ్ థిక్ అంటే కొంచెం కలర్ వస్తుంది కదా, దానికి మీరు నీళ్ళు యాడ్ చేస్తూ పోతే ఏమవుతుంది? డిఫరెంట్ గా అదే సేమ్ కలరే, కాకపోతే అది ఏమవుతుందంటే కలర్ అనేది బ్రైట్నెస్ తగ్గిపోతూ, అంటే బ్రైట్నెస్ కూడా అని చెప్పడానికి వీల్లేదు, కలర్ తగ్గుతుంది, డైల్యూట్ అయిపోతుంది కదా. సాచురేషన్ కెపాసిటీ తగ్గడం. అవును, సాచురేషన్ ఇది ఆపోజిట్ అనమాట. హైలీ సాచురేటెడ్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మీరు అదే నీళ్ళని మీరు బాగా నీళ్ళు ఎక్కువ కలిపేశారు, లైట్గా అయిపోయింది, రెడ్ కలర్ అది. మీరు దాన్ని పొయ్యి మీద పెట్టారనుకోండి, గ్యాస్ మీద పెట్టి దాన్ని వెయిట్ చేశారనుకోండి, ఏమవుతుంది? ఆ వాటర్ అనేది వేపర్ అయిపోయి కలర్ ఏమవుతుంది? డార్క్ అవుతూ ఉంటుందా? మేబీయా ఓకే, వాటర్ అనేది వేపర్ అయిపోతుంది కదా. అవును సార్. సో అదే మీకు కలర్ అయినట్లయితే అది దానికి వేపరైజ్ టెంపరేచర్ వచ్చేసి వాటర్ కన్నా ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మీకు వాటర్ వేపర్ అయిపోతుంది, అది ఏమవుతుందంటే డార్క్గా అయిపోతుంది, అంటే రెడ్గా మారుతూ 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 డార్క్గా అయిపోతుంది. సో సాచురేషన్ అనేది ఆ విధంగా అనమాట. సో ఆ కలరే సేమ్ కలరే, కాకపోతే మనకి లో సాచురేషన్ అంటే మనం ఎక్కువ నీళ్ళు కలపడం లాంటిది ఒకే కలర్ నీళ్ళకి. సాచురేషన్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ నీళ్ళని తీసేసాం అనుకోండి, ఆ కలర్ పెరుగుతూ పోతుంది కదా, బ్రైట్ అవుతూ పోతుంది, డార్క్ అవుతూ పోతుంది. సో ఆ విధంగా అనమాట. వాల్యూ అంటే ఏంటంటే సేమ్ మీరు అదే కలర్ని ఇప్పుడు చీకటి రూమ్లో పెట్టారనుకోండి, ఏ విధంగా కనిపిస్తుంది? ఏ కలర్లో కనిపిస్తుంది? కంప్లీట్గా డార్క్ రూమ్లో పెట్టారనుకోండి, మనం ఏ కలర్ అయితే పెడతాం అదే కలర్ లా కనిపిస్తుందండి. కంప్లీట్ డార్క్ గా ఉన్నట్టు మొత్తం చీకటి రూమ్ లో పెడితే మీకు ఏమైనా కనిపిస్తుందా? అంటే లేదు, ఇప్పుడు ఇన్ ద వైట్ వైట్ పెట్టినప్పుడు అయితే కనిపిస్తుంది కదా. బయట పెట్టినప్పుడు కాదండి, నేను చీకటి రూమ్ లో చెప్తున్నా. చీకటి రూమ్ లో కనిపిస్తుందా? లేదు సార్. ఓకే, ఇప్పుడు కొంచెం లైట్ వేసారనుకోండి, కొంచెం లైట్ బ్రైట్నెస్ తో కనిపిస్తుందండి, కొంచెం లైట్ కనిపిస్తుంది. ఇంకా మీరు బ్రైట్నెస్ పెంచుకుంటూ పోయారనుకోండి, ఫస్ట్ టార్చ్ లైట్ వేసారు, తర్వాత మీకు ట్యూబ్ లైట్ వేసారు, తర్వాత ఇంకా మచ్ మోర్ పవర్ఫుల్ లైట్ వేస్తూ పోయారనుకోండి, ఏమవుతుంది? అప్పుడు పర్ఫెక్ట్ చూడొచ్చు, మనకు క్లారిటీ వస్తుంది. అంటే మనకు డార్క్ రూమ్ లో పెట్టే అంటే లైట్ తక్కువ ఉన్నప్పుడు నలుపు కనిపిస్తుంది, నిజానికి ఏం కలర్ లేకపోతే నలుపే కదా. ఇక్కడ మీకు బ్లాక్ కనిపిస్తుంది, బాటమ్ లో బ్లాక్ కనిపిస్తుందా? అది ఎందుకంటే మీకు లైట్నెస్ అసలు ఏం లేనప్పుడు. మనం పెంచుకుంటూ పోయామనుకోండి బ్రైట్నెస్ అనేది,
ఆ కలర్ కూడా మీకు చూడండి పెరుగుతూ పోతుంది, అవునా? yes sir. సో ఆ వాల్యూ అనేది ఆ విధంగా అనమాట. అండ్ ఆర్జీబీ అనేది రెడ్ గ్రీన్ బ్లూ అయినట్లయితే ఈ హెచ్ఎస్వి హ్యూ సాచురేషన్ వాల్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ హ్యూ అనేది కలర్ ఇండికేట్ చేస్తుంది, సాచురేషన్ అనేది ఎంత థిక్గా ఉంది అని ఇండికేట్ చేస్తుంది, ఆ వాల్యూ అనేది బ్రైట్నెస్ ని బట్టి ఏ విధంగా మనకు కనిపిస్తుంది అనేది ఇండికేట్ చేస్తుంది. రైట్. సో ఈ రెండు ఫార్మాట్స్ మనం జనరల్గా సివిటీలో వాడతాం. కాకపోతే సివిటీలో ఆర్జీబీ కాస్త మనం ఏమని వాడతాం, బీజీఆర్ అని చెప్తాం. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ దాట్. అక్కడ ఆ విధంగా మ్యాప్ చేశారు అంతే. జనరల్గా ఏంటి ఆర్జీబీని వాళ్ళు ప్రోగ్రామ్ రాసేటప్పుడు బీజీఆర్ మెన్షన్ చేశారు, బ్లూ గ్రీన్ రెడ్ అని. సపోజ్ ఇప్పుడు నేను సేమ్ ఇక్కడ పైన 50, 150, 75 అని చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ బీజీఆర్ రాసేటప్పుడు ఏం రాయాలి, 75, 150, 50, ఎందుకంటే ఆపోజిట్ కదా, అందువల్ల. ఆఫ్ కోర్స్ గ్రీన్ ఏం మారదు, ఎటు వచ్చి బ్లూ రెడ్ వచ్చేసి అటు ఇటు మారుతాయి అంతే. ఈ లింక్ మీకు వచ్చింది, డౌన్లోడ్ చేసుకుంటున్నారా? అయిందా? ఆల్రెడీ చేసేసాను సార్. మొత్తం అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయిందా? డౌన్లోడ్ అయితే మీకు హెల్ప్ చేస్తాను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. రాలేదు సార్, ఇప్పుడు అవుతున్నది. ఎంత టైం పడుతుంది? స్పీడ్ ఎంత ఉంది అసలు ఇంతకు మీకు? మేబీ 10 minutes. ఎన్ని MB per second ఉంది అది స్పీడ్? 55 MB. 55 MB per second? Yes sir. 55 MB, 5.5 MB? 55 MB అయితే డౌన్లోడ్ అయిపోయి ఉండాలి. ఎనీవే మీకు ఫర్దర్గా చెప్పాలంటే అది ఇన్స్టాల్ అయి ఉండాలి, అది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. లేదా ఇప్పుడు మీకు హెల్ప్ చేయమంటే చేస్తాను. అంటే మీకు డౌన్లోడ్ అయిపోయినట్లయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేద్దాం. 6 MB ఉంది సార్. 6 MB per second. ఇప్పుడు ఎంత మిగిలింది ఇంకా? అది అరౌండ్ 14 GB కదా అది మొత్తం ఓవరాల్గా. ఎంత డౌన్లోడ్ అయింది? 196 MB రైట్. 197 into 197 MB డౌన్లోడ్ అయింది ఇప్పటివరకు. అవును సార్. 6 MB per second అంటున్నారు. ఎనీవే మీరు ఇది ఇప్పుడు అవును సార్. ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేశాను గూగుల్లో. 210 kbps. ఎనీవే ఈరోజు ఓకే, ఎనీవే ఈరోజు కంప్లీట్ చేసుకోండి. రేపు మీకు ఎలా ఇన్స్టాల్ చేసి చెప్తాను. వీళ్ళైతే చేయండి, మీరు వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, వీళ్ళైతే చేయండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే రేపు చూద్దాం. నేను మీరు డైరెక్ట్గా స్క్రీన్ షేర్ చేశారంటే నేను చెప్తాను. కానీ ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది కదా, నేనేం చేయలేను. డౌన్లోడ్ అయితే కంప్లీట్ చేసుకోండి ఆ ఫైల్ని. అండ్ ఇంతకుముందు ఆరకిల్ వర్చువల్ బాక్స్ అని చెప్పాం కదా, ఆ వర్చువల్ బాక్స్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. విండోస్. రేపటి నుంచి సెషన్, యాక్టివ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు జస్ట్ నేను ఇన్స్టలేషన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఉన్నాను. వర్చువల్ మిషన్ అన్ని డౌన్లోడ్ అన్ని ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఏమైనా అవసరం అయితే నేను చెప్తాను. అన్ని ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనం ఫర్దర్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పర్టికులర్ లైబ్రరీ లేదా ఈ పర్టికులర్ లైబ్రరీ డౌన్లోడ్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే యా. ఇప్పుడు రియల్ టైమ్ లో వచ్చేసి మనం ఇందులోనే రాస్తామా లేక జూపిటర్ పైథాన్ అవే యూజ్ చేస్తామా సార్ మళ్ళీ? అదే జూపిటర్ నోట్బుక్ అనకుండా ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది దాంట్లో. జూపిటర్ నోట్బుక్ ఉంది దాంట్లో. ఆ జూపిటర్ నోట్బుక్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. కాకపోతే మనం విండోస్ వాడడం రియల్ టైంలో, లినక్స్ వాడతాం. అందువల్ల ఈ పర్టికులర్ కోర్స్ లినక్స్ మీద, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద. టూ థింగ్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. చాట్ బోట్స్ క్రియేషన్ ఏమైనా నేర్పించగలరా మీరు? ఏంటి చాట్ బోట్స్? చాట్ బోట్స్ ఓకే, చాట్ బాట్స్ అంటున్నారా? అవును సార్. చాట్ బాట్స్ NLP
అవును, చాట్ బాట్స్ వచ్చేసి ఎన్ఎల్పి కింద వస్తుంది. ఆ చాట్ బాట్ స్పెసిఫిక్గా మీరు నేర్చుకోవాలంటే సపరేట్ కోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అది చాలా పెద్ద కోర్స్, అది చాలా అడ్వాన్స్ కోర్స్. అది మీరు ఫ్రేమ్వర్క్గా నేర్చుకోవాలి, కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ బాగుండాలి మీకు. ఓకే నేను చేయమని చెప్పమంటే చెప్తాం, కానీ అది సపరేట్ కోర్స్, దీంట్లో కాదు అది. దాంట్లో మెయిన్గా రాసా ఫ్రేమ్వర్క్ మీకు వచ్చే విధంగా చూసుకుంటాం. మెయిన్ రాసానే. థ్యాంక్ యూ. Yeah, అదొక్కటే అడుగుదాం అనుకున్నా. అదే అదే అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, చెప్తాం మేము. వీకెండ్స్లో మోస్ట్ ప్రాబ్లీ ఉండొచ్చు, లేదా ఈవినింగ్ అవర్స్లో ఉండొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు అంటే కాన్ఫిడెంట్గా నాకు ఇది ఇప్పట్లో కోర్స్ కావాలి అన్నప్పుడు ఆ సపరేట్ కోర్స్ మీకు ఆ కరికులం షేర్ చేస్తాం. ఓకే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్. మీకు ఇంట్రెస్టా? ఓకే, థింక్ అబౌట్ ఇట్. ప్రస్తుతానికి ఒకసారి చూడాలి. ఆల్రైట్. యాక్చువల్లీ చాట్ బాట్ అనేది చాలా అడ్వాన్స్ కోర్స్ అండి. అది మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా బాగా ఉండాలి. ఇప్పుడు రాసా ఫ్రేమ్వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉండాలి. అందువల్ల ఎనీవే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కరెక్ట్ షేర్ నాకు చేస్తాను. వచ్చేసి కొంచెం నాలెడ్జ్ ఉంది సార్ దాని మీద, బట్ నాకు ఓకే సార్, అంటే కంప్లీట్ గా ఏం లేదు, జస్ట్ అంటే ఎలా చేయాలో తెలుసు కానీ అంత పర్ఫెక్ట్ ఏం లేదు. లాస్ట్ టైం చూసినప్పుడు పారమ్స్, ఎంటిటీస్ అవి క్రియేట్ చేయడం వరకు మాత్రమే తెలుసు. అది కూడా సరిపోదు మీకు. ఒక చాట్ బాట్ మీ డీప్ లెర్నింగ్ కానీ లేదా ఇది కానీ చేయడం ఓకే, ఫ్రేమ్వర్క్ గా తెలుసుకోవాలి అక్కడ. ఓకే అడ్వాన్స్ లెవెల్ వెళ్ళాలంటే. ఓకే సార్. నా అడ్వైస్ వచ్చేసి ట్రై చేస్తారా సార్ చెప్పడానికి అట్లీస్ట్? ఏంటి డీప్ లెర్నింగ్ లో చెప్పడానికి ట్రై చేస్తారా సార్ దాన్ని? కాదండి, సపరేట్ కోర్స్, చాలా అడ్వాన్స్ కోర్స్. అది అట్లీస్ట్ 1.5 month పడుతుంది. అది మట్టుకి చాట్ బాట్ మట్టుకే. ఓకే దీంట్లో దీన్ని కలపద్దు, ఎందుకంటే అది ఎన్ఎల్పి, ఇది వచ్చేసి కంప్యూటర్ విజన్, ఓకే కంప్లీట్ డిబేట్ అయిపోతుంది. వద్దు. ఓకే సార్. ఓకే, మీకు దాని మీద మీకు ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు ఉంటే మట్టుకు నేను చెప్తాను, అది కరికులం విడిగా షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ కూడా చెప్పండి. కంప్యూటర్ విజన్ మటుకు ఖచ్చితంగా మీ ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్కువ డిమాండ్ కంప్యూటర్ విజన్ మీద. చాలా ఇంట్రెస్టింగ్ డొమైన్ ఇది. ఓకే ఫైన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. యాక్చువల్లీ ఈరోజు సెషన్ మెయిన్గా ఏమి లేదు, జస్ట్ ఇన్స్టలేషన్ మటుకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. రెండోది జస్ట్ మనం దేని మీద ఫోకస్ పెట్టాలి ఏంటన్నది. ఓకే, విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ టుమారో కూడా సేమ్ టైమా సార్? సేమ్ టైం, రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. రేపటి నుంచి మనకి యాక్టివ్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది.